ఇంటికి వచ్చి ఇందమ్మ అయితే రచ్చరచ్చ చేసేస్తుంది. ఏంటక్క నువ్వు నాకు ఆ కుట్టి విషయంలో ఇచ్చిన మాటని సూర్య అక్కడ నిలబెట్టలేదక్క, ఆ కుట్టికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకుని వచ్చేసాడక్క అని చెప్పి అంటుంది. అది విని సూర్యబాబు వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవునక్క, ఆ కుట్టికి బెయిల్ వచ్చేసింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అయినా ఏంటి పిన్ని అలా మాట్లాడుతూ, అక్కడ కోర్టులో ఏం జరిగిందో నువ్వు చూడలేదా అని చెప్పి సూర్యబాబు అంటూ ఉంటాడు. అది విని వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా చూసింది, అదిగో నిర్దోషి అయినా కుట్టి అక్కడే ఉంది కదా, కనిపించటం లేదా, మనం కళ్ళ ముందే కదా ఇక్కడ కుట్టి ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. లేదమ్మా, కుట్టి దోషి కాదమ్మా, నిర్దోషి అని చెప్పి సూర్యబాబు అంటాడు. నోర్మి, నువ్వు మరి మాట్లాడుకు, ఆ కుట్టి గురించి మిమ్మల్ని వాదించొద్దన్నాను కదా, అయినా సరే మీరెందుకు వాదించారు అని చెప్పి సూర్యబాబుని వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది. అది విని ఆనంది అయితే సూర్యబాబుకి నా వల్ల మాట తగులుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ అనేసరికి సూర్యబాబు ఇలా అంటూ ఉంటాడు. లేదమ్మా, కుట్టి విషయంలో మేము అలా నమ్మము, కుట్టి తప్పు చేయలేదనే మేము అనుకుంటున్నాము, కుట్టి తప్పు చేయలేదని మేము నమ్మాము కాబట్టి కుట్టి తరపున వాదించి కుట్టిని బయటకు తీసుకుని వచ్చామమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వాళ్ళ అమ్మ అయితే అలా మౌనంగా ఉంటుంది. ఇక ఆనంది అయితే అలా చూస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.